అడిగి అసలు ఇక్కడ ఎలా ఏర్పాట్లు ఉన్నాయి ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం రండి. లోక కళ్యాణం కోసము అలాగనే హిందూ సాంప్రదాయాన్ని ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడానికి కడపలోని నగరంలో ఉన్న పెద్దలందరూ కలిసి అయోధ్య అయోధ్య ఐక్య వేదిక అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏ రోజు అయోధ్యలో శ్రీరాముని యొక్క ప్రతిష్ఠ జరిగిందో ఆ రోజు నుంచి చేస్తూ ఉన్నారు. ఇది 3వ సంవత్సరము. లోక శాంతి కోసం, లోక కళ్యాణం కోసము, శాంతి స్థాపన కోసం మొదలుపెట్టిన ఈ శోభాయాత్ర ఇది 3వ సంవత్సరము ఘనంగా ముందుకు పోతూ ఉంది. ఈరోజు కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ ఎంతో నమ్మకంతో ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అలాగనే తెలుగుదేశం పార్టీ కూడా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలా, కాపాడాలా, హిందూ ధర్మాన్ని కాపాడాలనే నినాదంతో ముందుకు పోతూ ఉంది. అందుకే ఈసారి ప్రభుత్వ పరంగా కూడా ఈ శోభాయాత్రకి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వ పరంగా కూడా ఉన్న సపోర్ట్ని ముందుకు తీసుకెళ్తూ ఈ శోభాయాత్రని చాలా ఘనంగా ముందుకు తీసుకెళ్ళాము. ఇది భవిష్యత్తు కాలంలో కూడా ఈ శోభాయాత్ర కానీ శ్రీరాముని కళ్యాణం కానీ ఇదే రోజుల్లో ముందుకెళ్తాయి. ప్రతి ఒక్క సంవత్సరము ముందు సంవత్సరానికి మించి ఏర్పాట్లు జరిగి ముందుకెళ్లే విధంగా కావలసిన విధంగా మా సపోర్టు ఉంటుంది. ఈ నగరంలోని పెద్ద మనుషుల యొక్క సపోర్టు ఉంటుంది. ఈ శోభాయాత్ర కడపలో, రాష్ట్రంలో, భారతదేశంలోనే తలమానికంగా ముందుకెళ్లే విధంగా ఏర్పాటు జరుగుతాయి. థ్యాంక్ యూ మేడం. చాలా శోభయాత్రలో మనం చూసినట్లయితే సినిమా పాటలు, దేవుడి పాటలు అవి పెట్టుకుంటారు. కానీ మనకు చక్కగా మన సంస్కృతిని చూపేలాగా చక్కగా తప్పెట గుళ్ళు, వాయిద్యాలు అన్నీ ఉన్నాయి. చక్కగా చూస్తే అయితే చాలా బాగున్నాయి అంతా. అసలు ఏంటి మీకు ఇలా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఐక్యవేదిక కమిటీలోని సభ్యులందరూ ఎంతో నిబద్ధతతో, నిష్ఠతో ఈ యొక్క శోభాయాత్ర అనేది మొదలుపెట్టారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. ఈ యొక్క గొప్పతనం అంతా అయోధ్య ఐక్యవేదిక వాళ్ళకే చెందుతుంది. మేము వాళ్ళకి పనిచేసే సూపర్వైజర్లుగా వాళ్ళు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నం అయి ఉన్నాము. ప్రభుత్వ పరంగా కానీ, హిందూ మతంలో పుట్టిన ఆడబిడ్డగా కానీ ఆ విధంగా ముందుకెళ్తాము. డెఫినెట్గా హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని, మన సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తాం. కాబట్టి డెఫినెట్గా ఆ యొక్క వాల్యూస్తోనే ముందుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. మేడం, మన రాముడి గురించి మన వచ్చే తరాలకి మనం ఎలా తెలియజేయాలంటే ఏం చేయాలంటారు? రాముడి గురించి అందరికీ తెలుసండి. ఒక్క మాట, ఒక్క బాణము. కాబట్టి రాముని యొక్క సన్మార్గాన్ని ప్రతి ఒక్కరు ఎంచుకొని ముందుకెళ్ళేసి మంచి నవ సమాజాన్ని నిర్మాణం చేస్తూ పరులకు సేవ చేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాము. అందుకనే అందరినీ, హిందువులందరినీ ఏకతాటి మీద తీసుకురావడానికి ఈ శోభాయాత్రను మొదలుపెట్టారు. ఆ శోభాయాత్రను రాబో కాలం ఇంకా పెద్ద ఎత్తున ముందు తీసుకుపోయే విధంగా ఈ కడప పట్టణంలోని ప్రతి ఒక్క హిందువు దానికోసం పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శోభాయాత్రలో చూసుకున్నట్లయితే భారీ ఎత్తున భక్తులు వచ్చారు. మహిళలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరే గమనిస్తూ ఉంటారు. ఎంతో భక్తిభావంతో, ఒక మోటివేషన్తో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చారు. హిందువులందరూ ముందుకొచ్చారు. హిందువులే కాదు, మీరు ముందుకు చూస్తుంటే మిగతా మతాల వాళ్ళు కూడా దీంతో వాళ్ళు కూడా సద్భావంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఏరియాలలో వాళ్ళు కూడా నీళ్లు పంపిణీ కానీ, ప్రసాదాల పంపిణీ కానీ, ముస్లిం మైనారిటీ వర్గాలే కానీ, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలే కానీ ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు. ఇది సమాజ హితవు కోసం చేపట్టిన శోభాయాత్ర. దాంట్లో ప్రతి ఒక్క కడప నగరంలోని పౌరుడు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. రాబో కాలంలో కడప నగరంలోని ప్రజలందరూ దీని ఒక ప్రిస్టేజ్గా తీసుకొని శోభాయాత్రను తీసుకెళ్లి కడపలో శాంతిని నెలకొల్పుతారు. ప్రతి ఒక్క పౌరుడి చేతిలో ఉంటుంది శాంతిని నెలకొల్పాలంటే. ప్రతి ఒక్కరు అందులో భాగం అవుతారని చెప్పేసి సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ.